సంగారెడ్డి జిల్లాకు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి జిల్లా మహేష్ కుమార్ కార్మిక సంఘం నాయకులు రాజు మార్కుంద, సిహెచ్ మల్లేష్, సుమన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి కార్మికులకు, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, అదేవిధంగా మిగతా కార్మికులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మే 1కు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు కార్మికులందరూ ఐకమత్యంతో తమ హక్కుల సాధన కోసం పోరాటం చేసి ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ యొక్క హక్కులు సాధించుకున్న ఈ మే 1కి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా మేడేని ప్రపంచ కార్మిక దినోత్సవంగా కూడా జరుపుతున్నారు. దానిలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఈ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు వివిధ సంగారెడ్డి పరిసర ప్రాంతాలు, వివిధ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులకు సమాన వేతనాలు కానీ, అదేవిధంగా పని గంటలలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి. ఇప్పుడున్న చట్టాలు కూడా మరి కనీస వేతనాల చట్టం కానీ, కనీస సమాన వేతన చట్టాలు కానీ కేవలము కొంతమందికి అందుతున్నాయి. పేపర్లకే చట్టాలు పరిమితం అవుతూ ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక పరిశ్రమల్లో మరి కనీస వేతనాల చట్టం కానీ, సమాన వేతనం చట్టం కానీ అమలు కావడం లేదు. వాటి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమీక్షలు జరిపించి కఠినంగా అమలు చేసే విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో పటంచెరు పారిశ్రామిక ప్రాంతం ఆసియా ఖండంలోనే మరి ప్రసిద్ధి చెందింది. ఎన్నో పరిశ్రమలు, ఇక్కడ వేలాది పరిశ్రమలు ఉన్నాయి. ఇస్నాపూర్ కానీ, జిన్నారం కానీ, పాషామైలారం కానీ, అదేవిధంగా పటంచెరు ప్రాంతంలో అదే ఇటీవల కాలంలో జైరాబాద్ నిమ్స్ పేరుతో అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దానికి జిల్లాకు చెందిన మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కృషి చేయాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వేలాది మంది కార్మికులు మరి మేడ్చల్ జిల్లా తర్వాత సంగారెడ్డి జిల్లానే తెలంగాణలో 2వ స్థానంలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్న ప్రాంతం. కాబట్టి సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఏర్పాటు అవసరం ఉంది. అదేవిధంగా ఎంతోమందికి కార్మికులు పగలనక రాత్రనక మరి కష్టం చేసి మరి వాళ్ళు అనేక అనారోగ్య పాలవుతున్నారు. మరి కాలుష్యభరితమైన పరిశ్రమల్లో కూడా శ్వాసకోశ వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, చర్మ వ్యాధులు కానీ వస్తున్నారు. అవి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈఎస్ఐ ఆసుపత్రి, ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేదైతే మరి ఇక్కడ ఉన్న వేలాది మంది కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కార్మిక శాఖను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా మా వంతు ఉన్నతాధికారులను కలవడం కానీ, ప్రజాప్రతినిధులను, మంత్రులను కలవడం కానీ జరుగుతుందని మేము ఇక్కడున్న కార్మికులకు వాళ్ళ యొక్క సపోర్టును కోరుతూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో తీసుకెళ్తాం. అదేవిధంగా కార్మిక సంక్షేమ పథకాలు, అసంఘటిత రంగం కార్మికులకు అనేక రకాలుగా మరి వెట్టి చాకిరీ వ్యవస్థలో మరి వేతనాలు అందాక మోసపోతున్నారు. కాబట్టి వారి కోసం కూడా ఇక్కడ గిగ్ వర్కర్లు కానీ, మిగతా కొరియర్ బాయ్స్ కానీ,
స్విగ్గీ జొమాటో ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఉద్యోగ భద్రతలు లేవు కాబట్టి వాళ్ళ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక పాలసీని తెచ్చింది కాబట్టి దానికి మరిన్ని ఇంకా అవకాశాలు పథకాలు మరిన్ని స్కీములు తెచ్చి అదేవిధంగా అసంఘటిత రంగంలో కార్మికులు 55 నుంచి 60 ఏళ్ళ మందికి 60 ఏళ్ళు ఉన్న వారికి ఒక పింఛన్ పథకం కూడా తేవాలి. మరి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా కార్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంఘటన తరపున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వచ్చే మేడే వరకు కూడా మా యొక్క పోరాటాలు కార్మికుల పక్షాన తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మిత్రులందరికీ మరొకసారి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.